నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాలలో ఈరోజు మనం చికెన్ కీమా పులుసు చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, టమోటా, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ఉల్లిపాయ, ఎండు కొబ్బరి తురుము, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ముందుగా టమోటా, ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని మనం రోట్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా నూరుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ముందుగా ఇందులో ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఇవి ఒక 2 నిమిషాలు దోరగా వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో టమోటో వేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ టమాటా బాగా ఉడకటానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇందులో మనకు టమోటా బాగా ఉడికిపోయింది. చికెన్ కీమా వేద్దాం. సాల్ట్, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా పసుపు, ఎండు కొబ్బరి తురుము, ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మన పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చికెన్ కీమా పులుసు రెడీ అయిపోయిందండి. చివర్లో కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అన్నంలో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. చికెన్ కీమా పులుసు చాలా బాగుంది. చికెన్ ఇష్టమైన వాళ్ళందరూ ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.